వందల వేల సంవత్సరాలు గడిచినా రామరాజ్యం కావాలి అని కోరుతున్నారు ప్రజలు. అందువల్ల లంకేశుని వైరి వంటి రాజును కలడే అన్నారు. అట్లా శంకరుని వంటి దైవము. ఒక వంకాయ ఉందనుకోండి ఇంట్లో, ఆడవాళ్ళు ఎన్ని రకాలుగానో చెయ్యవచ్చు. దాన్ని పులుసు సాంబారులో వేయవచ్చు, కూర చేయవచ్చు. ఏదీ కాకుంటే నిప్పుల మీద కాల్చి దాన్ని నెయ్యి ఉప్పు వేసుకొని తినవచ్చు. ఇలా ఒక 100 రకాలుగా వండవచ్చు వంకాయ ఉంది అంటే. అలా వంకాయ వంటి కూరయు అన్నాడు. పంకజముఖి సీత వంటి భామామణియున్. సీతలాంటి పతివ్రత, సీత వంటి భార్య లభిస్తే ఆ పురుషుని యొక్క జన్మధన్యము. అందువల్ల సీతామాత, సీతా పతివ్రత, ఆ మహాసాధ్వీమణి, ఆ తల్లి అలాంటిది. ఆమెకు ఆమెయే సమానం, ఇంకొకరు సమానము లేరు ఆమెకు. అట్లా శంకరుని వంటి దైవము అన్నారు. చాలా ఆశుతోష అన్నారు ఆయన్ని. అంటే వేగముగా సంతోషిస్తాడు, శీఘ్రముగా వరములిస్తాడు శంకరుడు. అందువల్ల ఆ శంకరుని వంటి దైవము. శంకరుడు ఏమిటి అంటే పరమా ఎప్పుడు ఆనంద స్వరూపుడు, నిత్యానంద స్వరూపుడు ఆయన. చిన్నదానికే సంతోషిస్తాడు. ఏమిటి చిన్నదానికి? ఒక చెంబు నీళ్లు తల మీద పోయాలి, ఒక బిల్వ దళము పెట్టాలి, దీనికే పరమానందము చెందుతాడు మహానుభావుడు ఆయన. ఇది ఎంత గొప్ప విషయము! ఈ అల్ప సంతోషిత్వం అన్నది మానవునికి కూడా చాలా ముఖ్యము. మానవుడు ఎన్ని వచ్చినా వాడికి సంతోషం కలగదు, ఇంకా ఏదో కావాలి అని కోరుతుంటాడు. శివానుగ్రహం ఉన్నవాడు ఉన్నదానికే సంతోషపడుతూ ఉంటాడు, చిన్నదానికే సంతోషపడుతూ ఉంటాడు. అలాంటి వాడు శివానుగ్రహము కలవాడు. శివానుగ్రహము మన జీవితంలో ఎలా రావాలి అంటే ఉన్నదానికే ఆనందించాలి. అదే శివుడి యొక్క అనుగ్రహం పొందినట్టు లెక్క. అలా నా కార్తీక సమో మాసహ అన్నాడు. కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు అన్నాడు. నిన్నగాక మొన్ననే పూర్ణిమ వచ్చినది. అంటే ఏ మాసమైనా, ఇప్పుడు రేపు మృగశిర నక్షత్రముతో పూర్ణిమ ఏర్పడితే అది మార్గశిర మాసము, కృత్తికా నక్షత్రముతో ఏర్పడితే కార్తీక మాసము. అయితే కార్తీక మాసానికి ఎందుకు ప్రత్యేకత అంటే, మామూలుగా అందరూ అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అని లెక్క వేస్తారు. కానీ అలా కాదు. వేదములో కృత్తికతోనే నక్షత్రాలు మొదలవుతాయి. వేదములో నక్షత్రేష్టి అని ఉంటుంది. ఆ నక్షత్ర ఇష్టి అంటే యాగము. ఇది దేనితో మొదలవుతుంది అంటే కృత్తికా నక్షత్రముతోనే మొదలవుతుంది. అందువల్ల ఈ కృత్తికా నక్షత్రముతో ఏర్పడేటువంటి కార్తీక మాసమునకు కూడా అంత గొప్పతనం ఉన్నది. నా కార్తీక సమో మాసః నా గంగయా సదృశం తీర్థం అన్నాడు. నా తీర్థం గంగయా సమం. గంగతో సమానమైన తీర్థము లేదు. లోకాలోకముల యందు, 3 లోకముల యందు కూడా గంగయే. కాబట్టి గంగా నదితో సమానమైన తీర్థము లేదు. అయితే మన ఊళ్ళో నది ఉంటే గొప్పది కాదా? ముచుకుంద, మూసి గొప్పది కాదా అంటే గొప్పదే. కానీ గంగ తర్వాత అన్ని నదులు గొప్పవే. అలా గంగా నదితో సమానము. గంగా నది ఎంత గొప్పదో, కార్తీక మాసం ఎంత గొప్పదో, శివుడు అట్లా గొప్పవాడు. చాలా ఇష్టదైవతము శివుడు, సులభ దైవతము. ఏమీ నువ్వు పెద్ద ఆభరణాలు, పుష్పాలు, అలంకారాలు ఏమీ అవసరము లేదు, చిన్నదానికే తృప్తి అన్నాడు. ఇటువంటి కార్తీక మాసములో ఏం చెయ్యాలయ్యా అన్నాడు. ఈ కార్తీక మాసము స్నానము, దానము, దీపము 3ంటికి చాలా ప్రసిద్ధి. ప్రతి మాసమునకు స్నానము ముఖ్యము భారతీయులకు. స్నానం ఎందుకంటే శుచి. శుచిర్విప్రశుచి కవి శుచిరోచత ఆహుత అన్నాడు. శుచి అన్నది చాలా ముఖ్యము మానవుడికి. అందుకని 3 వేళలలో మానవుడికి స్నానము విధించాడు. ఉదయము అంటే సూర్యోదయాత్ పూర్వము, మధ్యాహ్నము,